అందరికీ శుభాభివందనం. ఈరోజు నేను కొత్త వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, కుదరలేదు. బట్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను క్రెడ్ యాప్ చూస్తూ ఉన్నాను. దాంట్లో నాకు చాలా పాయింట్స్ ఉన్నవి. అలా నేను కాయిన్ క్రష్లోకి వెళ్ళి నేను చూస్తూ ఉంటే క్లిక్ చేశాను. నాకు ఒక ఆఫర్ వచ్చిందండి. డిస్టింక్ట్ యాప్లో 250 రూపీస్ కూపన్ వచ్చింది. డిస్ట్రిక్ట్ అనే ఒక యాప్ ఉందండి. బుక్ మై షో లాగానే అది కూడా ఒక యాప్, వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. క్రెడ్ యాప్లో నాకు 250 రూపీస్ కూపన్ వచ్చింది. దాన్ని నేను యాప్లోకి వెళ్ళి కుబేరా మూవీని బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుని కూపన్లో అప్లై చేయగానే నాకు ఒక 250 రూపీస్ కూపన్ డిస్కౌంట్ అప్లై అయ్యిందండి. ట్యాక్సెస్ ఒక 35 రూపీస్ పడింది. 35 రూపీస్ నేను నా అకౌంట్ నుంచి పే చేశాను. సో 10:30కి మూవీ బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నానండి. అక్కడ చూస్తే కుబేరా మూవీ అండర్ 13+, UA 13+ అని ఇచ్చున్నారు. సో పిల్లలు వాళ్ళు చిన్న ఏజ్ కదా. సో వాళ్ళు మూవీ బుక్ చేసినా కూడా అలౌ చేయరండి. నేను అంతకుముందు ఒకసారి ఇలా ఫేస్ చేశాను. మా అత్త మామ వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చారండి. అప్పుడు మేము హిట్ సెకండ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ చూద్దామని చాలా ఇంట్రెస్ట్గా అందరం రెడీ అయ్యి టికెట్స్ అన్నీ బుక్ చేసుకునేసి పీవీఆర్కి వెళ్ళిపోయాము. వెళ్ళగానే వాళ్ళు బ్లాక్ చేసేసారండి. నేను షాక్ అయిపోయాను. యాక్చువల్గా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మూవీస్కి వెళ్తూ ఉన్నాను. బట్ అది వాళ్ళు లైట్ తీసుకుంటారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందరి టికెట్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసారు. మళ్ళీ తిరిగి వచ్చేసాము. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు మూవీస్కి ఫ్యామిలీస్తో అది చూడకుండా వెళ్ళేవాడిని కాదు. బట్ ఈరోజు ఈ మూవీకి ఒకే ఒక కూపన్ ఆఫర్ ఉన్నింది. అందరం ఫ్యామిలీతో వెళ్దామని అనుకున్నాను మనసులో. బట్ చూస్తే UA 13+ ఉన్నింది. ఆఫర్ మిస్ చేసుకోవడం మనసుకు ఒప్పలేదు. ఎందుకంటే చాలా పాయింట్స్ కన్జ్యూమ్ అయిపోయాయి కదా. సో అందుకని నేను ఆ కూపన్ అప్లై చేసి మూవీకి వెళ్తున్నాను. బట్ ఇంకోసారి తప్పనిసరిగా మా ఫ్యామిలీతో కూడా వెళ్తానండి. అప్పుడు కూడా వ్లాగ్ తీసి మీకు పెడతాను. తొందరలోనే చాలా సినిమాలు ఉన్నాయి కదా, పెద్ద సినిమాలు, వాటన్నిటికి. సో ఇప్పుడైతే మనం కుబేరా మూవీకి వెళ్ళిపోదాం, సరేనా? టేక్ కేర్. హాయ్ అండి, ఇప్పుడే మనం రీచ్ అయిపోయాము. ఇదే మన బండి, వెళ్తూ ఉన్నాము. సారీ, ఫోన్ మర్చిపోయా. చలో టు మూవీ. చూడండి, ఇక్కడంతా కార్ పార్కింగ్ అండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమంది వచ్చారో చూడండి. ఫుల్ క్రౌడ్. మరొకసారి చెక్ చేసుకుందాం లాక్ పడిందా లేదా అని. సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే లిఫ్ట్ లాబీ దగ్గరికి వచ్చేసాను. లిఫ్ట్లో 2 అద్దాలు ఉన్నాయండి. మన ఫేస్ మనకే కనిపిస్తుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లాగింది. ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ షాపింగ్ ఉందన్నమాట. వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి పీవీఆర్ దగ్గరకు వచ్చేసాను. ఫుల్ క్రౌడ్ అండి మూవీ దగ్గర. ఆల్మోస్ట్ జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు. సెకండ్ షో కదా, మాల్లో అయితే జనాలు తక్కువగా ఉన్నారు. థియేటర్ దగ్గర అయితే జనాలు ఫుల్గానే ఉన్నారు. మాల్ అయితే ఫుల్ హెవీ క్రౌడ్గా ఉంది. చూశారు కదా, ఇది వచ్చి అప్ టౌన్ ఓరియన్ మాల్ అనమాట. పీవీఆర్ 4 ఫ్లోర్స్ దాకా ఉన్నాయండి. గ్రౌండ్ 1, 2, 3, 4, 4th ఫ్లోర్లో ఉందన్నమాట థియేటర్. చూశారు కదా నైట్ టైం వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. 10:30 అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. జనాలు అయితే ఎవరూ లేరు. ఓన్లీ థియేటర్ దగ్గర మాత్రమే ఓపెనింగ్ ఉంది. మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. వెళ్తూ ఉన్నాను లోపలికి. సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తాం అన్నమాట. సెక్యూరిటీ చెక్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసి చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాను. ఇక్కడ లోపలైతే చూశారు కదా, ఇక్కడే మనకు పడేది పిడి. ఫ్యామిలీతో రావడం చాలా కష్టం అండి. చూశారు కదా, ప్రైజెస్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక పాప్కార్న్ తినాలంటే మన వల్ల కాదు, చాలా ఎక్కువ కాస్ట్. ఫుల్గా ఉందన్నమాట. పని వాళ్ళు 3, 4, 5 1, 3 ఇదే. చూడండి ఒక్కోటి ఎంత ఉందో.
మనం సినిమాకి వెళ్ళాం కదా, సినిమా చూసి వచ్చేసరికి 2:30 అయిపోయిందండి. 2:30 అయింది, ఎందుకులే మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, మంచి నిద్రలో ఉన్నారు. అందుకే డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని, సైలెంట్గా వచ్చి పడుకొనేసి ఉదయాన్నే నిద్ర లేసాను. నిద్ర లేయంగానే పిల్లలు వచ్చి డాడీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. నేను వాళ్ళకి బయట పని ఉండిందిరా అందుకని వెళ్ళానని చెప్పాను. మూవీకి వెళ్తున్నానని చెప్పుంటే కనుక నన్ను తల తినేసేవాళ్ళు. ఏం చేద్దామండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తప్పదు. అందరం వెళ్ళాలంటే 2,000 రూపాయలు అవుతుంది. పాప్కార్న్ 400 అండి, షాక్ అయిపోయాను. ఓకే, మన మ్యాటర్లోకి వస్తే కుబేరా సినిమాకి వెళ్ళాను కదా నిన్న నైటు. ఆ సినిమా నాకు చాలా బాగా అనిపించిందండి. కొత్త పాయింట్ని టచ్ చేశాడు అనిపించింది డైరెక్టరు శేఖర్ కమ్లా గారు. ఎప్పుడు ఆయన ఇలాంటి పాయింట్ టచ్ చేయలేదు సినిమాలో. మెయిన్ ఏంటంటే, ఒక పెద్ద ధనవంతుడు ఒక ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ అవుతుందండి సముద్రంలో. దాన్ని గవర్నమెంట్ సొత్తు కాకుండా, ప్రజలకి ఇది కాకుండా ఆయన లాక్కునే దానికోసం చేసే ప్రయత్నం మొత్తం సినిమా మొత్తం కథ అంతా అక్కడ జరుగుతుంది. సినిమా కొంచెం బాగానే అనిపించింది, బట్ కొంచెం లెంతీగా అనిపించింది సినిమా. అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా స్టోరీ కంటెంట్ పరంగా సినిమా మంచి ఫేస్లోనే నడిచింది. నాగార్జున గారు దీపక్ క్యారెక్టర్ కానీ, ధనుష్ గారి దేవా క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయండి సినిమాలన్నీ.